హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణ బిల్లు చేయడానికి పార్లమెంట్లో బీజేపీ ఈరోజు ఈ బిల్లును అయితే ఆమోదించడం జరిగింది. ప్రధానంగా దీనిలో సవరణలు వారు కోరుతోంది ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏవైతే ఈ భూములు ఉన్నాయి ఇవి అక్రమంగా ఉన్నాయి, ఇవి పేదలకు చెందాల్సిన భూములు. సో వక్ఫ్ బోర్డు ఏదైతే వాళ్ళ చేతిలో ఒక అథారిటీ ఉంటుందో ఆ అథారిటీలో కొన్ని సవరణలు చేయాలంటూ ఈ బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఆమోదిస్తూ మన గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదం వచ్చింది. అయితే ప్రధానంగా అటు కాంగ్రెస్ ఏదైతే నేషనల్ పార్టీ ఉందో అటు లోకల్ ఉన్న వైసీపీ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి మనతో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారిగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, అదే ఇప్పుడు పెట్టినటువంటి ఈ బిల్లుకి సంబంధించి చాలామంది అటు నేషనల్ పార్టీ వైజ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది, లోకల్గా మనకు ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది. అసలు ఓవరాల్గా ఎవరికి నష్టం ఎవరికి లాభం, దీన్ని అసలు ఎలా చూడొచ్చు, ప్రజలకు అర్థం కావాల్సిన లోతు విషయాలు ఏంటి ఇందులో? ముఖ్యంగా ఆలోచిస్తే మనది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతానికి లౌకిక రాజ్యం. దాని అర్థం ఏంటమ్మా, సమాజానికి అర్థం ఎలాగో కొంచెం మనం. లౌకిక రాజ్యం అంటే ఇక్కడ అన్ని మతాలు సమానమే ప్రభుత్వం దృష్టి. సెక్యులర్ కంట్రీ. అంటే మనము మన రాజ్యాంగంలో అలా రాసుకున్నాం, సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని రాసుకున్నాం. ఈ సోషలిస్టు సెక్యులరు డెమోక్రసీ ఈ పదాలు కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండని వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందా ఆ పదాలని తీసేయాలి రాజ్యాంగంలో నుంచి అని కంకణం కట్టుకున్నారు. ఈ సరే ఒక రెండు విషయాలు కొంచెం పక్కన పెడదాం. డెమోక్రటిక్ సోషలిస్టు అనేదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం సెక్యులర్ విషయానికి సంబంధించిన విషయం. మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందువులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అలాగే పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అక్కడక్కడ జొరాస్ట్రియన్స్ అలా ఉన్నారు. అయితే ఒక రకంగా వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం. మనము అసలు ప్రపంచమంతా ఒక కుగ్రాము, వసుదైక కుటుంబం అనే ఒక కాన్సెప్ట్ ఒకప్పుడు హిందూ మతంలో ఉండేది. అదే దాన్ని ఈ కుహానా హిందుత్వవాదులు కొంతమంది, హిందూ మతం వేరు హిందుత్వం వేరు, వీళ్ళు దాన్ని ఎంత బాగా దానికి వక్ర భాష్యాలు చెప్పాలో, ఎంత బాగా దాన్ని వక్రీకరించాలో అవన్నీ చేసి అసలు సెక్యులర్ అన్న పదాన్ని తీసేస్తే అప్పుడు దీన్ని హిందూ దేశంగా మార్చొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. మార్చాలనే ఉద్దేశంలో తపనలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఎప్పుడు అవకాశం వస్తుందా, అధికారంలోకి వస్తే మనం ఆ పని చేద్దాము అని చూసి అయోధ్య రథయాత్ర ఎల్కే అద్వానీ గారు స్టార్ట్ చేస్తే అది దాని ఫలాలు మోడీ గారి చేతికి వచ్చాయి. మోడీ గారి చేతికి వచ్చిన తర్వాత ఒకప్పుడు మనము వాజ్పేయి గారి కంటే ఎల్కే అద్వానీ గారు అతివాదిలా అనిపించేవాళ్ళు. ఎల్కే అద్వానీ గారి కన్నా ఆ తర్వాత కొంతకాలానికి మోదీ గారు అతివాదిగా కనిపిస్తున్నారు. ఈ అతివాదం ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దానిని ఎలా అయినా సరే మనకు నష్టం జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నదే కరెక్టు, అదే అమల్లో ఉండాలి అనే ఒక ఉద్దేశం, అదే సత్యం అని వాళ్ళు అంతే నమ్ముతారు, అంతే. అయితే దానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గం తప్పు, వాళ్ళ ఉద్దేశం తప్పని నేను మాట్లాడను. ఎందుకంటే ప్రతి సిద్ధాంతానికి, ప్రతి మోటివ్కి దానిలో పనిచేస్తున్న మితవాదులు కావచ్చు, అతివాదులు కావచ్చు, వాళ్ళకి ఏముంటుంది, ఎంతకి మన వాదన కరెక్ట్, మనం ఏమైనా సరే ఫలితాన్ని సాధించాలి అనుకుంటారు, విజయాన్ని సాధించాలి అనుకుంటారు. కానీ దానికి ఎన్నుకున్న మార్గాలు ఒక రకంగా ఈ దేశ ప్రజల్ని విభజించేలాగా ఉన్నాయి. అది మాత్రమే మనకు అభ్యంతరం. ఇప్పుడు నాలాంటి వాళ్ళ లౌకికవాదుల యొక్క అభ్యంతరం, నాస్తికవాదుల యొక్క అభ్యంతరం ఏంటి అంటే,
మీరు ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం అన్ని మతాల్ని సమానంగా చూడండి. కొండకచో కొన్ని సందర్భాల్లో మైనారిటీ మతాలకి అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మైనారిటీల హక్కుల్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఎక్కువగా పూనుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు, 6 మంది 7 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళల్లో బాగా చదువుకునో, బాగా వ్యాపారం చేసో, బాగా వ్యవసాయం చేసో సక్సెస్ఫుల్గా నిలిచిన వాళ్ళ పట్ల తల్లిదండ్రులు ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఈ ఇంట్లో కారణాలు ఏమన్నా కానివ్వండి, చదువులోనూ వెనకబడి, వ్యవసాయంలోనూ వెనకబడి, ఆరోగ్యం పోగొట్టుకొని, అలాగే వ్యాపారము చేతకాక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నిస్సహాయ స్థితిలో మైనారిటీ లాగా ఉంటారో వాళ్ళ పట్ల తల్లిదండ్రులు కొంచెం వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దీన్నే మనం ఈ దేశానికి కనుక అప్లై చేసుకుంటే, మీకు అర్థం అవటం కోసం అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నా, అప్లై చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ సెక్యులర్ అన్న విషయంలో హిందూ మతం చాలా పెద్దది. హిందూ మతాన్ని మతంలో పుట్టిన తర్వాత ఆ మతాన్ని ఆచరిస్తారో లేదో తెలియదు, కానీ హిందూ మతంలో పుడతారు. ఆ పుట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, అందుకే మనం హిందువులు ఎక్కువ అంటాం. అలాగే క్రిస్టియన్స్లో తక్కువ మంది ఉన్నారు మన దేశంలో, అలాగే ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు. అయితే ఉన్నప్పుడు ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. ఆ ఉద్దేశంతోనే మనది లౌకిక రాజ్యము, సెక్యులర్ కంట్రీ అని మనం రాసుకున్నాం. ఇప్పుడు వస్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో ఈ సెక్యులరిజానికి తూట్లు పొడిచేలాగా ఈ మైనారిటీ మతాలు, మనము మైనారిటీలవి, ఈ దేశంలో మనకు రక్షణ ఉందా లేదా అనే ఒక భయంతో ఒక రకమైన బీతావహ వాతావరణంలో కొన్ని సందర్భాల్లో అసలు మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్న సందర్భాల్లో మరీ ముఖ్యంగా ఈ గత 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ముస్లింల మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, అలాగే క్రైస్తవుల మీద కూడా దాడులు జరుగుతున్నమాట వాస్తవం. అయితే మరి ఇలాంటప్పుడు వాళ్ళకి ఎన్ఆర్సి అనేది ఒకటి తీసుకొచ్చారు. నీ మూలాలేంటో నువ్వు చెప్పాలి అనేది. అంటే నీ తాతలు ఎవరు, నీ తాతల తాతలు ఎవరు, నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే అనే ఒక రిజిస్ట్రీ ఒకటి మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడితే దానికి వ్యతిరేకంగా చాలామంది పోరాడారు. ఇప్పుడు అది కాస్త అట్లా ఉంది. అది ఒక రకమైన మొదటి దాడిగా చెప్పుకోవచ్చు ముస్లింల పైన. రెండవ దాడి ఏంటి అంటే ఈ వక్ఫ్ బోర్డు ఒకటి. ఈ వక్ఫ్ బోర్డు ఇప్పుడు హిందువులకి ఎట్లా అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉందో, ఈ గుడులకు సంబంధించిన భూములు, వీటిలన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో, కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తిరుపతి తిరుమల దేవస్థానం లాంటివి ఎలా అయితే కొన్ని అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉన్నాయి. అలాగే ఏ గుడైనా సరే మన భారతదేశంలో ఉంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందన్నా ఉండాలి, లేదు అనుకుంటే ధర్మకర్తల మండలి, ఆ టీటీడీ బోర్డు లాంటి దాని కింద అయినా ఉండాలి. అలాగే మసీదులు కూడా ఎవరి కింద ఉండాలి? మసీదులు భూములు, వాళ్ళ శ్మశానాలు కావచ్చు, ఎవరైనా ఒక బాగా డబ్బులున్న ముస్లింలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి కొంతమంది ఆస్తులు రాస్తున్నారు, బహిరంగంగానే రాస్తారు. వాళ్ళు దొంగతనంగా హుండీలో వేసేవాళ్ళు ఎలా అయితే ఉంటారో బహిరంగంగా రాసి ఇచ్చేవాళ్ళు, ఆస్తులు రాసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా వక్ఫ్ బోర్డుకు కూడా ఆస్తులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్. అవన్నీ వక్ఫ్ బోర్డు అధీనంలోకి వెళ్ళిపోతాయి. ఈ వక్ఫ్ బోర్డు అధీనంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక ముస్లిం రాసి ఇచ్చాడు అనుకుందాం వక్ఫ్ బోర్డుకి. రాసి ఇచ్చిన తర్వాత దానిపైన ఏమైనా
సివిల్ డిస్ప్యూట్స్ వస్తే దానిపైన కేసులు వేసుకోవడానికి అవకాశం లేకోకుండా వాళ్ళు మాది ఒకసారి మాకంటూ వచ్చింది అంటే మా దాని జోలికి ఇంకెవరూ రావడానికి వీల్లేదు అని ఒక కఠినమైన చట్టం పెట్టుకు. అయితే ఇంకొకటి ఏంటంటేనమ్మా, ఈ ముస్లిమ్స్ ఏదైనా అంటే కొంచెం పేదరికంగా ఉన్న వాళ్ళు ట్రైబ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడకున్న భూములు ఇవి మావి, గతంలో ఒక 300 సంవత్సరాల క్రితం ఆ టైంలో మా ముస్లిమ్స్ మాకు సంబంధించిన వాళ్ళు అప్పట్లో దీన్ని అడ్డగించారు, మీరు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, మేము బతకనిచ్చాము, ఇక మీదట మీరు బతకడానికి వీల్లేదు, మాకు ఇచ్చేయండి అని ఒక్కసారి వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే అది ఖచ్చితంగా వీళ్ళకే వచ్చి తీరాలంట కదమ్మా. అది లేదు, అట్లా మాట్లాడుతున్నారు అందరూ. అది లేదు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందండి, మీకు ఒక ఉదంతం చెప్తాను దీనికి. ఇప్పుడు ఇలా వక్ఫ్ బోర్డుకి ఇస్తారు కదా, కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అంటే దాన ధర్మాల గురించే. వక్ఫ్ బోర్డుకి బోలెడు ఆస్తులు ఉన్నాయి, సుమారు 8 లక్షల ఎకరాలు 8 లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి. మనకి రైల్వేస్, అలాగే మన సైనిక వ్యవస్థకి ఉన్న భూములు కాకుండా నెక్స్ట్ ఉన్న భూములు వక్ఫ్ భూమికే ఉన్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఒకసారి వక్ఫ్ భూమికి వచ్చిన తర్వాత, వక్ఫ్ బోర్డుకి రాసి ఇచ్చిన తర్వాత, అది నిజంగా వేరే వాళ్ళది అయినప్పటికీ కూడా వాస్తవానికి వాళ్ళు దాని గురించి ఎవరైనా మనది వేరే వాళ్ళు తీసుకుంటే మనం అయితే ఫైట్ చేయాల్సిందే కదా, ఆ ఫైట్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకి అన్ని అధికారాలు కట్టబెట్టారు. ఎందుకు అంటే మైనారిటీలు కాబట్టి వాళ్ళకి హక్కులు ఎక్కువ ఇచ్చారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదంట కదమ్మా, చేయలేదు అని ఇచ్చారు. అయితే నేను మీకు ఒక బ్యూటిఫుల్ కేస్ స్టడీ చెప్తాను. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మన దగ్గరలో ఉన్న ల్యాంకో హిల్స్ ఉంది. ఈ ల్యాంకో హిల్స్ భూమి ప్రభుత్వ భూమి అయితే ఈ ల్యాంకో హిల్స్ని ఆనుకుని కొన్ని ప్రైవేట్ భూములు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. అసలు ప్రభుత్వ భూమి పట్టా భూమి అని మనకు ఎలా తెలుస్తుంది అనేది ఒక విషయం. అదేంటి అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ ఏరియాలో లేదు, దేశం మొత్తంలో కూడా 1947 తర్వాత రికార్డ్స్ అనేది మెయింటైనింగ్ అయినాయి. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు మనకి అందరికీ వచ్చినట్టు స్వాతంత్రం రాలా ఈ ప్రదేశానికి, కొంచెం లేటుగా వచ్చింది. లేటుగా వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే, ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత పైగా ఇక్కడ నిజాంకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఉండేసరికి ఏం చెయ్యాలి, నిజాంకి ఎంత ఇవ్వాలి, లొంగిపోయినా సరే అతనికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఈ ఇవ్వగా మిగిలింది ఏ ల్యాండ్, మిగిలిందంతా గవర్నమెంట్ ల్యాండ్. అర్థమైందిగా మీకు? నిజాం పేరుతో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో, నిజాంకి ఆయన జీవన భృతికి కానీ జీవన విధానానికి కానీ ఆయనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసేసి, అది నిజాం ప్రాపర్టీస్ కింద ఉంచేసేసి మిగతా అదంతా గవర్నమెంట్ తీసేసుకుంది. అంటే ఇప్పుడు 1000 ఎకరాలు ఉంది ఆయనకి, ఆయన బతకడానికి 400 ఎకరాలు చాలనుకుంటే ఆయనకి రిజిస్ట్రేషన్ దాని మీద చేసి 600 ఎకరాలు దాన్ని ఆటోమేటిక్గా ప్రభుత్వ భూమి కింద మారిపోయింది. ఎలా తెలుస్తుంది మనకి అంటే, 1954-55 కాస్రా పహానీ ద్వారా ప్రైవేట్ భూములన్నీ, ప్రభుత్వ భూములన్నీ, నిజాం భూములన్నీ అనేది బైఫర్కేట్ అయిపోయింది. 1954-55 కాస్రా పహానీ. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా భూమి కొనుక్కోవాలి అంటే ఫస్ట్ చూసేది 1954-55 కాస్రా పహానీ ఏం చెప్తుంది, సేత్వార్ ఏం చెప్తుంది, ఆ తర్వాత వచ్చిన మనకి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు సర్వే నెంబర్స్ ఏం చెప్తున్నాయి అనేది చూస్తారు. ఇప్పుడు ఆ 1954-55లో అది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, నిజాం ల్యాండా అనేది తేలిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక్కడ 2005లో 5 or 6 ఈ ల్యాంకో హిల్స్ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆక్షన్ చేశారు. ఆఫ్టర్ 50 years తర్వాత ఆక్షన్ చేస్తే ఒక ప్రైవేట్ వ్యక్తి కొనుక్కున్నాడు దాన్ని. కొనుక్కున్న తర్వాత చుట్టూ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇది బంజరు భూమి, ఒక రకంగా కొండలు. ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంది. ఆక్షన్ చేసుకున్నారు, ఆక్షన్లో డబ్బులు కట్టించేసుకున్నారు, అంతా అయిపోయింది. గప్చిప్ వ్యవహారం అంతా సర్దుమణిగిపోయింది. సర్దుమణిగిపోయిన తర్వాత
తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ మొదటిగా ఆయన దృష్టి అంతా ఎవరైతే ఆంధ్ర వ్యాపారస్తులు ఇక్కడ తెస్టేసి భూముల్ని గద్దల్లాగా తన్నుకుపోయారు అనే ఒక వాదనతోటి ఇది వక్ఫ్ భూమి అని చెప్పి మొదలెట్టాడు. ఇటు తిప్పారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ దేశంలో ఎక్కడైనా వక్ఫ్ భూమికి సంబంధించి వివాదాలు ఏమన్నా వస్తున్నాయి అంటే అది వక్ఫ్ బోర్డు తప్పు కాదు, ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న వ్యవహారం ఇది. వక్ఫ్ బోర్డులో కూడా దొంగలు ఉండొచ్చు, ఆ ఇంటి దొంగలు కూడా ఉంటారు. ఎప్పుడైనా ఇంట్లో దొంగతనం జరగాలంటే ఇంటి దొంగలు ఉంటారు. ఆ ఇంటి దొంగలు ఈ ప్రైవేట్ దొంగలు కలిసి చేసిన వ్యవహారాలే ఇవాళ వక్ఫ్ బోర్డు వివాదాలు. సింపుల్. ఇంక మీకు అసలు వేరే ఏమీ అనుకోకలేదు. నేను స్వతహాగా నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ మొత్తం స్టోరీ నాకు తెలుసు. గవర్నమెంట్ ల్యాండ్ అని 1954-55 కాసరా పహానీలో ఉండగా అది గవర్నమెంట్ ల్యాండ్ అని పలానా సర్వే నెంబర్స్ ఇంత ల్యాండ్ అని ఉన్న తర్వాత ఈయన 2000 సంవత్సరం దాటిన తర్వాత మూమెంట్ ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో ఈయన ఏం చేశాడు కేసీఆర్, మనకి ఎంఆర్ఓస్ ఉంటారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్లు ఉంటారు. షేర్లింగంపల్లికి ఉంటారు, రాజేంద్ర నగర్ రెవెన్యూ ఉంటారు ఆయన. అయితే ఈ ల్యాండ్ రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ, రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ కిందకు వస్తుంది. ఏది? ల్యాంకో హిల్స్ ల్యాండ్ అంటే మణికొండ మొత్తం రాజేంద్ర నగరే మంది. అయితే మన ఆనుకుని షేర్లింగంపల్లి మండలం, లింగంపల్లి మండలం. అయితే ఒకానొక సందర్భంలో ఈ రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎంఆర్ఓ సెలవులో ఉంటే కేసీఆర్ ఆ రోజు ఆ ఎంఆర్ఓని పట్టుకొని ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ, ఎప్పుడైనా పక్కన ఆయన్ని ఇన్ఛార్జ్గా పెడతారు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ చేత ఒక నోట్ పుట్టప్ చేయించేసుకుని ఈ ల్యాండ్ మొత్తం, ఈ ల్యాంకో హిల్స్ ల్యాండే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడి దాకా గచ్చిబౌలి అవతల దాకా ఉన్న ల్యాండ్స్ కూడా మణికొండ జాగీర్ కిందే ఉంటాయి. ఈ మణికొండ జాగీర్ కింద ఉన్న 1350 ఎకరాల ల్యాండ్ని వక్ఫ్ భూమి కింద డిక్లేర్ చేస్తాడు ఆయన. ఈ దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్ పోతే పోయింది, గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాండ్ను కూడా లేఅవుట్లు వేసిన వాటిని, అంటే రైతులకి పట్టాలుండి 1954-55 గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పట్టాలు వచ్చి ఒక్కసారి వక్ఫ్ ల్యాండ్ అని అంటే గనక పట్టా రాదు, అది బండ గుర్తు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే పట్టా రాదు. ఏమైనా వెనకమాల అవకతవకలు జరిగితే నేను చెప్పలేను, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా నేను. అయితే అలాంటి భూమి రైతుల దగ్గర నుంచి పట్టాలు భూమిని జనచైతన్య అనే కంపెనీ కొనుక్కుని ప్లాట్లు వేసి అమ్మేసేస్తే ఆ ల్యాండ్ని ఆల్రెడీ ఆర్ఓఆర్లో రెవెన్యూ రికార్డ్స్లో ప్లాట్లని అయిపోయిన భూమిని పట్టుకొని ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ జరగటానికి వీల్లేదు అని చెప్పి మొత్తం ఆపేశారు. ఒక నియంతలాగా ఆపేశారు. ఆపేసేస్తే ఈ కేసు హైకోర్టులో వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఏం చేయలేకపోయింది. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఏమని, ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్ కాదు అని. మనం చాలా మంది చెప్పేది ఏంటి, ఇంకా వాళ్ళు ఒక్కసారి వక్ఫ్ బోర్డు ల్యాండ్ అన్నారు అంటే ఇంకా అది అంతే, అది నా మాటే శాసనం అన్నట్లు అవుతుంది అని మీలాంటి వాళ్ళు తెలిసి తెలియక రకంగా అశ్వమేధ యాగం లాంటిదా ఇది? కాదు, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు దీనికి అలా చెప్తున్న వాళ్ళు అశ్వమేధ యాగం లాగా చెప్తున్నారు, ఇది అబద్ధం, అలా జరగదు. మీరు 1954-55 కాసరా పహానీ చూడండి, ఆ రోజు ఏదైతే వక్ఫ్ ల్యాండ్గా ఉందో అది వక్ఫ్ ల్యాండ్. ఆ తర్వాత ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వక్ఫ్ బోర్డుకి దానం ఇస్తే అది వక్ఫ్ బోర్డు ల్యాండ్ కింద చేరుతుంది. ఆ ఫ్యామిలీస్లో, ముస్లిం ఫ్యామిలీస్లో రాయకపోయినా నోటి మాటగా నా ల్యాండ్ 10 ఎకరాలు మీ అందరికీ పనిచేశాను, పిల్లలందరికీ ఈ ల్యాండ్ నేను వక్ఫ్ బోర్డుకి ఇస్తున్నాను అంటే గనక ఆ పిల్లలందరూ, అంటే ఎవరైనా ఒక ముల్లా ముందు చెప్తే గనక అది ఆటోమేటిక్గా ఈ పిల్లలందరూ ఇచ్చేస్తారు, ఇచ్చేయాలి. ఎవరైనా పేర్చి పెడితే కూడా కుదరదు, ఎందుకంటే ముల్లాకి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళరు.
వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ముస్లిం అసలు వెళ్ళడు. మరి అలాంటిది ఒక గవర్నమెంట్ ల్యాండ్ని వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే ఎలా ఒప్పుకుంటారు? ప్రైవేట్ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే ఎలా ఒప్పుకుంటారు? కాకపోతే కొన్ని రోజులు న్యాయస్థానంలో వివాదాలు నడిచింది చివరికి మేమే గెలిచాం. నేను కూడా వేశాను కేసు దాంట్లో. బ్లాంకో హిల్స్ వాళ్ళు వేశారు, నేను కూడా ఇంప్లీడ్ అయ్యాం. జనచేతన కంపెనీ కూడా ఇంప్లీడ్ అయ్యింది ఆ కేసులో. మేము గెలిచాం, ఎందుకంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు అన్నంత మాత్రాన అయిపోతుంది అనుకోవటం చాలా చాలా తప్పు. ఇది ఒక రకంగా ఏంటంటే ఇవాళ ప్రస్తుత సమాజంలో ముస్లిం పైన విద్వేషాన్ని చూపించటము, అలాగే ముస్లిములని చౌకబారుగా మాట్లాడటము, అలాగే సనాతన ధర్మం గురించి చాలా గొప్పలు చెప్పటము, సనాతన ధర్మం గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అతనంత పవిత్రాత్ముడు అని చెప్పటము, వాళ్ళకి ఒక గ్లోరిఫైడ్గా మాట్లాడటము ఇవాళ అలవాటు అయిపోయింది ఇవాళ ప్రస్తుత సమాజంలో. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే రెవెన్యూ రికార్డ్సే మనకి శిరోధార్యం, చట్టమే శిరోధార్యం, రాజ్యాంగమే శిరోధార్యం, కోర్టులు ఏం చెప్తే అది. ఇప్పుడు అలా అనుకుంటే వక్ఫ్ బోర్డే పవర్ఫుల్ అయ్యుంటే గనక సుప్రీంకోర్టులో వాళ్ళ వక్ఫ్ బోర్డు ఎందుకు ఓడిపోతుంది కేసు? పైగా వక్ఫ్ బోర్డులో ఇంకొకటి ఉంది, సవరణ అనేది ఒకటి ఉంది. వాళ్ళ కౌన్సిల్లోనా ఒక మాట ఉంది వాళ్ళకి. ఈ సవరణ అనే మాటని ఎరాటా అంటారు వాళ్ళ లాంగ్వేజ్లో కాదు, జనరల్గా కూడా మనం ఏదైనా ఒక సవరణ చేశాము, సవరణగా మనం మామూలుగా ఎనెక్సర్ అన్నట్టు మాట్లాడతాం. ఇది ఎరాటా. ఈ ఎరాటా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఏదైనా వక్ఫ్ బోర్డు ల్యాండ్ పక్కన ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఇది పొరపాటున రికార్డులు తారుమారైనవి, లెక్కలు తప్పులు పడినాయి అని చెప్పి సవరించుకునే సవరణ కోరే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంది. అది ఎంత? వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్లో 10% మాత్రమే, 10% మాత్రమే. కానీ ఇక్కడ ఈ అద్భుతమైన ప్రదేశం ఏదైతే ఉందో ల్యాంకో హిల్స్, ఈ ఏరియా 1350 ఎకరాల్ని ఇప్పుడు అక్కడ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ దర్గా దగ్గర ఎంత ఉంది? ఒక 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో 10% అంటే ఎంతండి? 2 ఎకరాల్లో 10% అంటే ఎంతమ్మా? చాలా తక్కువ. అంత మాత్రమే సవరించుకోగలరు వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎరాటా ద్వారా. కానీ 1350 ఎకరాలు ఎలా సవరిస్తారు? కాబట్టి కేసు పోయింది. మీరు ఇందాక అన్నట్లు ఒక ప్రాంతంకి వెళ్ళిపోయి ఈ ప్రాంతం అంతా మాది అన్నంత మాత్రాన అశ్వమేధ యాగంలాగా ముస్లిమ్స్ చేస్తారు అని అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకొకటి లేదు. అంటే కోర్టు ఎంత చూస్తో అర్థం చేసుకోండి. కోర్టులు సామాన్య వ్యక్తుల దగ్గర మంచి చేస్తా చెడు చేస్తా అనేది మీరు నేను స్పెషల్గా డిస్కస్ చేసుకోకర్లా, డబ్బున్నోడిదే రాజ్యం. కానీ ఇట్లాంటి వ్యవహారాల దగ్గర ఇప్పుడు పోనీ న్యాయమూర్తులు కూడా అందరూ ముస్లిమ్సే అయిపోయి వక్ఫ్ బోర్డుకే జైగొట్టారు అనుకుందాం. మన దేశం మొత్తం మీద న్యాయమూర్తులను గనక లెక్కేసుకుంటే ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? ముస్లిం న్యాయమూర్తులు. కానీ న్యాయం జరగాలి కదమ్మా. నేను మాట్లాడేది అర్థం చేసుకోండి మీరు. ముస్లిం న్యాయమూర్తులు ఉంటేనే తప్పునైనా ఒప్పు చేస్తారు వాళ్ళ వక్ఫ్ బోర్డు కోసం, అవునా? ఎంతమంది మనకి న్యాయమూర్తులు ఉన్నారు కంపారిటివ్లీ హిందూ వాళ్ళకి సంబంధించి? ఇప్పుడు దేశం మొత్తం మీద 100 మంది న్యాయమూర్తులు ఉన్నారు అనుకోండి, ఎంతమంది ఉంటారు? మహా అయితే న్యాయమూర్తులు 4, 5, 6, మహా అయితే 10 మంది ఉంటారు. 10 మంది కూడా ఉండరు. 100 మందిలో 2 ఉంటారు, లేదంటే మహా అయితే 3 ఉంటారు. ఈ 3 న్యాయమూర్తులు కిందకి వచ్చే ఈ వక్ఫ్ బోర్డు కేసులన్నీ వాళ్ళ మతం కోసం వాళ్ళ వృత్తిని వాళ్ళ ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి దొంగ తీర్పులు ఇచ్చేదండి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎరాటా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో 10% మాత్రమే క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంది వాళ్ళకి సవరణ ద్వారా. అంతేగాని అక్కడ వాళ్ళకు ఉన్నదేమో 1.5 ఎకరం, ఇక్కడ
1350 ఎకరాలు తీసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? అంటేనమ్మా ఇంకొక వాదన ఏంటంటే వీళ్ళకి ఒక కౌన్సిల్ ఉన్నట్లుగా, ఆ కౌన్సిల్లో ఓన్లీ ఫర్ ముస్లిం వాళ్ళే ఉంటారు, ఒక ఎంపీ వీళ్ళందరూ ఉంటారు, ఒక 8 మంది వాళ్ళే ఉంటారు, ఇంక్లూడింగ్ పోలీస్ శాఖలో ఒక పర్సన్ ఉంటాడు, ఇలా 8 మంది వాళ్ళకి సపరేట్ గా ఒక కోర్ట్ లాంటిది ఉంటదని, సో అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే ముస్లిం వాళ్ళే ఉంటారని. ముస్లిం ట్రిబ్యునల్ ఉంటది, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ అనేది ఉంటది. అవసరమైతే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ని మరి మేము రెప్పించగలిగాంగా. అదేనమ్మా, అదే అక్కడికి వెళ్తే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ న్యాయం ఉంది, ఎన్ని రకాలుగా న్యాయం ఉంది. 1954 కాస్రా పహాని రాంగు, ఏది వక్ఫ్ బోర్డు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నది. ఎరాటా రాంగు, ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ రాంగు. దానిలో ఎంఆర్ఓ ఇన్ని సర్వే నెంబర్లను రాస్తే, ఓ 4 3 సర్వే నెంబర్లు ఎంఆర్ఓ రాస్తే, దాని కింద ట్యాంపరింగ్ చేసింది బోలెడు సర్వే నెంబర్లు ట్యాంపరింగ్ చేశారు. ఇదంతా వ్యక్తులు చేసిన మోసం, ఇది వ్యక్తులు చేసిన కుట్ర. మనం దాన్ని వక్ఫ్ బోర్డుకి ఎట్లా ఆపాదిస్తాం? కాకపోతే వక్ఫ్ బోర్డు ఎక్కడ కక్కుర్తి పడింది అంటే, ఇప్పుడు ఫ్రీగా మన ఇంట్లో తెచ్చి ఎవరో వజ్రాలు మూట పడేశారు, ఎందుకు కాదనాలి అనుకున్నారు. సర్లే వస్తుంది కదా మనకే అనుకున్నారు. అందుకని వాళ్ళు కూడా అవును మాదే అవును మాదే అన్నారు. చివరికి ఏమైంది? కాదని తేలింది. సుప్రీంకోర్టులో కేసు కొట్టేశారు. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ బోర్డులో వాళ్ళు ఏమేం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్వయం ప్రతిపత్తికి సంబంధించింది. వాళ్ళు ఏం చేసుకున్నా వేరే వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే తప్పు, కానీ వాళ్ళ బోర్డులో వాళ్ళు ఏం చేసుకున్నా మనకు అనవసరం. ఇప్పుడు టీటీడీ బోర్డులో అవకతవకలు ఉన్నాయని నేను మాట్లాడితే ఎలా ఉంటుందో, వక్ఫ్ బోర్డు గురించి ఇంకొకళ్ళు మాట్లాడితే కూడా అలాగే ఉంటుంది. రైట్, ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు అన్ని పేర్లు మార్చే పనిలో పడ్డారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాకముందే పుట్టింది. స్వాతంత్రం సముపార్జనలో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది. అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పటి వరకు ఉంది? 80s వరకు అధికారంలో ఉంది. 70స్లో జనతా పార్టీ వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది అనే ఒక వాస్తవాన్ని పక్కన పెట్టేసేసి, అసలు కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు, కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సంబంధం లేదు అని నిరూపించాలి అనే ఒక దురాశలో బీజేపీ పార్టీ ఉంది. దానికి ఎగ్జాంపుల్, మనకి ఇంతకుముందు ప్రణాళికా సంఘం అనేది ఉండేది. ఈ ప్రణాళికా సంఘము ప్రణాళికలు రచించేది. అవేంటి? పంచవర్ష ప్రణాళికలు. ప్రతి 5 సంవత్సరాలు, ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఏం చేస్తాం అనేది నిర్దేశించుకుని, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఫ్యాక్టరీలు కడతాము, ఎన్ని ఉక్కు కర్మాగారాలు నిర్మిస్తాము, ఎన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మిస్తాము, ఎన్ని పాఠశాలలు నిర్మిస్తాము, ఎన్ని కాలేజీలు నిర్మిస్తాము అనేది మొత్తం ఈ ప్రణాళికా సంఘం సభ్యులందరూ కలిసి, చైర్మన్ అందరూ కలిసి కూర్చొని ఒక ప్రణాళికను రచించి అది పార్లమెంట్లో పాస్ చేసి, ఆ ప్రణాళిక కోసం రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో పంచవర్ష ప్రణాళిక. మనకు అట్లా దాదాపు ఒక 7-8 పంచవర్ష ప్రణాళికలు మనకు ఉన్నాయి. అయితే ఈ ప్రణాళికా సంఘం ఈ పంచవర్ష ప్రణాళికల్ని రూపొందించింది కాబట్టి, ఇప్పుడు మనకి కాంగ్రెస్ సోదులు లేకుండా చెయ్యాలి అని మన ఉద్దేశం కాబట్టి, ఈ ప్రణాళికా సంఘం అనే దాన్ని తీసేసి ఇప్పుడు నీతి ఆయోగాన్ని మొదలెట్టారు. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయింది నీతి ఆయోగ్ వచ్చి. ఏం చేసింది? ఎన్ని ప్రాజెక్టులు కట్టింది? ఎన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టింది? ఎన్ని ఉక్కు కర్మాగారాలు నిర్మించింది? చెప్పండి, తీయమనండి డేటా. ఎవరో దాకెందుకు? గ్రోక్ని అడిగితే అదే చెప్తుందిగా, బ్రహ్మాండంగా చెప్తుంది. గ్రోక్ అసలు మొత్తం బీజేపీది మొత్తం అంతా బయట పెడుతుంది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు గురించి కూడా గాలిది గ్రోక్ని అడిగితే కరెక్ట్గా చెప్తుంది. బాలలత గారు అని చెప్పి ఐఏఎస్ స్టడీ సర్కిల్కి ఆమె వీడియోనే చూశాను నేను. నాకు ఎంతో కొంత ఐడియా ఉంది వక్ఫ్ బోర్డు గురించి, ఎందుకంటే మేము ఫైట్ చేసి ఉన్నాం కాబట్టి. కాకపోతే ఇంకా బాగా తెలుసుకోవాలని నేను ఆవిడ వీడియో చూశాను. ఆవిడకి మట్టుకు హ్యాట్స్ ఆఫ్, చాలా బ్యాలెన్స్డ్గా చెప్పింది. అయితే ఆమె చెప్పిన ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్స్లో
వేరే మతం వాళ్ళు ఉండొచ్చు, వేరే మతం వాళ్ళు కూడా ఉండాలి, అలాగే స్త్రీలు కూడా ఉండాలి అని చెప్పారు. వెల్ అండ్ గుడ్. మరి టీటీడీ బోర్డులో కూడా అంతే ఉండాలి. మహిళలు ఎలాగో ఉన్నారు, అది నామకే వస్తే మహిళలు అన్నామనివ్వండి, ఏదో ఒక మహిళలు అయితే మహిళలు ఉన్నారు, వేరే మతం వాళ్ళు అయితే లేరు కదా. మీరెందుకు మరి వక్ఫ్ బోర్డులో వేరే మతం వాళ్ళని పెట్టాలనుకుంటున్నారు? ఇది తప్పు కదా. అంటే వాళ్ళ వ్యక్తిగతమైనది వక్ఫ్ బోర్డు అనేది, వాళ్ళ మతానికి సంబంధించింది. వాళ్ళ దాంట్లో మీరు అది ఒక ముస్లిం పర్సనల్ లా ఉంది. ఈ ముస్లిం పర్సనల్ లాలో మీరు ఎట్లా వెళ్తారు? వెళ్ళకూడదు. కానీ మీరు వెళ్ళాలని చాలా ఉబలాట పడుతున్నారు. సరే వెళ్ళండి, నేను కాదనట్లా. అలాగే హిందువులకు కూడా HUF అని ఒకటి ఉంది, అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని. ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఇప్పుడు ఈ దేశంలో చాలా కుటుంబాలు ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి, ఇంకోటి చేయటానికి HUFలు పెట్టుకున్నారు. ఇది హిందూ మతానికి సంబంధించిన వీళ్ళ పర్సనల్ రైట్స్కి సంబంధించింది. దీంట్లో ఒక మహిళ ఎన్నటికీ HUFలో కర్త కాలేదు. మరి మీరు ఇది కూడా మారుస్తారా? దీనిలో సవరణ తీసుకురాగలరా? రావాలిగా. ఇప్పుడు మనము ఎదురింట్లో వాళ్ళు రోడ్డు మీద చెత్త వేయకూడదు అని మనం చెప్తున్నాం, తప్పులేదు. కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సిందేంటి? నీ ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద చెత్త వేయకోకుండా నువ్వు కంట్రోల్ చేసి, నువ్వు రోడ్డు నీట్గా పెట్టి, ఎదురింట్లో నుంచి చెత్త వస్తుంటే నువ్వు మాట్లాడాలి. నీకేమో రోడ్డు మీద చెత్త వేసే హక్కు ఉంది, ఎదురోడికి రోడ్డు మీద చెత్త వేసే హక్కు నీకు లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళని నువ్వు కంట్రోల్ చేస్తావు, కానీ వాళ్ళు నిన్నేం అనకూడదు, నువ్వు ఎంత చెత్త వేసినా మాట్లాడకూడదు వాళ్ళు. అలా ఉంది ఇప్పుడు ప్రస్తుత వ్యవహారం. అందుకని వీటన్నిటిని కలగలిపి చూస్తే మనకు కనిపించేది ఏంటి అంటే, కేవలం పేర్లు మార్చడానికి మాత్రమే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని ఉండేది, IM, అయితే దాన్ని తీసి ఇంకేదో మార్చారు. అసలు ప్రతిదీ పేర్లు మార్చడమే. వీళ్ళకి ఎలా ఉందంటే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయి, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందా అని ప్రతి వాళ్ళు ఆలోచించాలి అనే ఒక ఉద్దేశంలో వీళ్ళు, ఇప్పుడు నేను ఇంకొన్ని వీడియోలు కూడా చూశాను, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వీడియోలు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఈ దేశానికి హిందూ మతానికి అన్యాయం చేసింది, అసలు వాళ్ళే ఈ వక్ఫ్ బోర్డు అని చెత్తా చెదారం తీసుకొచ్చి పెట్టారు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కొంతమంది. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాదాపు 7-8 పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశం ఈ మాత్రం అభివృద్ధి చెందటానికి కాంగ్రెస్ పార్టీ విశేషమైన కృషి చేసింది. అది పక్కన పెట్టేసేసి మీరు పేర్లు మార్చడానికి, లేకపోతే ఈ వక్ఫ్ బోర్డు మహాపాపం అంతా కాంగ్రెస్ మన నెత్తిన రుద్దిందని కానీ ఇవన్నీ మానేసేసి, సంస్కరణలు ఎప్పుడైనా మంచివే, రిఫార్మ్స్ ఉండాల్సిందే, నేను ఒప్పుకుంటా. కానీ ఆ రిఫార్మ్స్ మీ మతంలో కూడా చెయ్యండి అని చెప్తున్నా. ఫస్ట్ ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే దాన్ని సంస్కరించి మీరు పక్క మతాల్లో ఉన్న వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు పక్క మతంలో ఉన్న బహుభార్య తత్వాన్ని, తలాక్ అనేదాన్ని నేను తీసేస్తున్నాను అని చెప్పి మీరు చెప్పారు. మరి మీ మతంలో పెళ్లి చేసుకోకుండానే 2-3 ఫ్యామిలీలు నడుపుతున్న వాళ్ళని మీరేం మాట్లాడరేంటి? పైగా మీరేం చెప్పారు? వివాహేతర సంబంధాలు తప్పు కాదు, సుప్రీంకోర్టు కూడా దానికి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మీ మతంలో వివాహేతర సంబంధాలకి, వాళ్ళ మతంలో తలాక్కి తేడా ఏంటో చెప్పండి నాకు. అదేలేండి. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అక్కడ 4 భార్యలు ఉంటే గనక ఏ ముస్లింకైనా 4 భార్యల పిల్లలకి చట్టబద్ధత ఉంటుంది, ఇక్కడ చట్టబద్ధత ఉండదు. అర్థమైంది. అందుకని ఫస్ట్ మన ఇల్లు కడుక్కొని, మన ఇంట్లో మురికిని శుభ్రం చేసుకొని, మన ఇంట్లో చెత్తను ఎత్తేసి చక్కగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి అప్పుడు పక్కోళ్ళ ఇంటి గురించి మాట్లాడదాం. ఇది నా ఉద్దేశం వక్ఫ్ బోర్డు గురించి. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.